హిందువులారా, ఒక్కసారి ఈ మాటలు వినండి. మతోన్మాదంతో ఈ వ్యక్తి హిందువులపై, హిందూ ధర్మంపై క్రూరంగా చిమ్ముతున్న విషపు మాటలు వినండి. हम 25 कौड़ है ना, तुम 100 कौड़ है ना, ठीक है, तुम तो हमारे से इतने ज्यादा है। 15 मिनट के लिए पुलिस को हटा लो, बता देंगे किसमें हिम्मत है, कौन ताकत है। ఒక రాష్ట్రానికి సీఎం అయ్యుండి రేవంత్ ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటాడు. मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. తుమ్మల కాంగ్రెస్ పార్టీ ముస్లింల సొంతం అంటాడు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ముస్లిం సోదరుల యొక్క పార్టీ, అది ఆ పార్టీ మీ సొంతం. దేశంలో ముస్లింలకు రక్షణ లేదు, మా మద్దతు ముస్లింలకే అంటాడు మరో మంత్రి ఉత్తమ్. हम तेलंगाना में सीएए या एनआरसी नहीं लागू करने देंगे. कांग्रेस पार्टी जेन्युइनली सेक्युलर है. ముస్లిం మంత్రి అజారుద్దీన్ కాంగ్రెస్ మేమంతా తరతరాలుగా ఒకటే అంటాడు. कांग्रेस पार्टी और मुसलमान एक है और कहीं अब से नहीं है, कई साल से है, अब से नहीं हो रहा, कई साल से एक है. ఎమ్మెల్సీ దయాకర్ రాముడు మీకు చిన్నాయన అంటూ హిందువులను, హిందూ దేవుళ్లను హేళన చేస్తాడు. ఇలా మేము హిందువులం అంటున్నారు, ఏం రాముడు మీకు చిన్నయ్యా, సీత మీకేమైనా చిన్న మారా? జీవన్ రెడ్డి దేశానికి మంచి జరిగే చట్టాలు తెస్తే కించపరుస్తాడు. आर्टिकल 370 रद्द कर दिए. आर्टिकल 370 रद्द करने से किसको फायदा हुआ? कश्मीर वालों को फायदा हुआ, दीगर मुल्कों वालों को फायदा हुआ, किसी को नहीं हुआ. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ దేశ సంపద, ఆదాయాలపై మొదటి హక్కు ముస్లింలదే అంటాడు. Particularly, the Muslim minority are empowered to share equitably. They must have the first claim on our resource. ఓ వైపు ముస్లిం నాయకులేమో హిందువులను నామరూపాలు లేకుండా చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతుంటే, హిందూ దేవతలను హేళన చేస్తూ కించపరుస్తూ ఉంటే, మరోవైపు ఈ కాంగ్రెస్ నాయకులేమో ఓట్ల కోసం ముస్లింలకు మద్దతుగా ఉంటూ హిందూ సమాజాన్ని అవమానిస్తున్నారు. హిందువులారా, మేల్కొనండి. మన ధర్మం కాపాడే వాళ్లకు అండగా నిలబడితేనే దేశం నిలుస్తుంది. మన ఓటే ఆయుధం, మన ఐక్యతే మన భద్రత.